రావడం చాలా ఆనందంగా ఉందండి. అప్పుడు ఇంత మంచి సెలబ్రేషన్ కోసం రావడం మీరంతా చాలా ఘనంగా చేశారు, చాలా కష్టపడి చేశారు. అందరూ చాలా ఆర్గనైజ్ గా చాలా కష్టపడి చేశారు. చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవటం, అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పనులు చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవటం, మరొకసారి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారు దాని గురించి తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మనం మరొకసారి ఎన్వైరన్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము. అది కాకుండా ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వరూపాలు చాలా మంది ఉన్నారండి, చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 months లోని ఇక్కడ మన సౌత్ ఇండియాలో భూమి హక్కుగా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఓల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్ లో చాలా జరుగుతుంది. ఆ డైరెక్షన్ లోనే లక్ష్మీ నరసింహ కార్ల కాపరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది. అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది. మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నేను సెలవు తీసుకోవాలి. నిన్న చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గానికి చాలా చాలా మంచి విషయాలు. ఎందుకంటే జిఎస్టీని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోయేటైతే మేము రీఇంబర్స్మెంట్ చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. తర్వాత సొంతంగా మంగాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకున్నట్లయితే వాళ్ళకి గృహ నిర్మాణ సదుపాయం, అట్లా కాకుండా అది ఇది లేనటువంటి మగమూడు లేనటువంటి వాళ్ళు, స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం కొని షెడ్లేసి వాళ్ళని పరిగణించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్తారు. చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంలో చేనేత పరిస్థితుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తులో పెట్టుకోవాలని చెప్పి మీకు ఆ బాధ్యతనే మీకు